కలిసి పనిచేయాలని సంఖ్య తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని చూడకుండా ముందరికి నడుస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి బీసీల తరఫున పార్టీని వ్యవస్థాపన చేసినందుకు గాను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భూముల్ని దళితుల నుంచి గిరిజన నుంచి లాక్కుంటున్నారు. మళ్ళీ చూసాం రామచంద్ర యాదవ్ గారి పోరాటాన్ని నిజంగా మీరు యూట్యూబ్ లో గమనించింటే నెల్లూరు జిల్లాలో పెత్తందారి వ్యవస్థకు అడ్డాగా ఉన్న నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ కట్టలకు వేల ఎకరాల దళితులవి గిరిజనులవి మైనార్టీ పదహైదు వర్గాల భూముల్ని లాక్కుంటామంటే అడ్డుకున్నటువంటి ఏకైక మునగాడు నేను మీడియాలో చూడండి. ఎందుకు ఆయనకేమి దాని మీద వ్యామోహం లేదు. ఒక్కసారి మన భూములు కోల్పోతే నా బిడ్డలు ఏమవుతారో నా జాతి ఏమవుతారో ఓకే అనే బాధతో ఎన్ని కేసులు ఆయన మీద నమోదు చేసినా రెండు ప్రభుత్వాలంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు ఒకటే ఆ కేసులు బనాయించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనం చెప్పింది న్యాయం అనేటువంటి పరిస్థితిలో లేదు. పెద్దలు శ్రీ పోతుల నాగరాజన్న గారి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నారాయణ గారి అధ్యక్షతన ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు, బీసీ బంధుమిత్రులకు, వివిధ విద్యార్థి సంఘ నాయకులకు, ఉద్యోగ సంఘ నాయకులకు, పత్రికా ప్రతినిధులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడం కోసము, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము కృషి చేసిన మహనీయులు పూలే దంపతులు, అదేవిధంగా అంబేద్కర్ గారికి స్వాతంత్రం రాకముందే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు సాహు మహారాజ్ గారికి, స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేసిన బీపీ మండలం లాంటి మహనీయులందరినీ కూడా స్మరిస్తూ మనందరి తరఫున ఆ మహనీయులకు నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పోతుల నాగరాజన్న గారి గురించి మనందరికీ తెలుసు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వచ్చినప్పటికీ కూడా, మన రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి కోసము, హక్కుల కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తూ తన ఉద్యోగ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఈ రోజు గత దశాబ్దాల కాలం నుండి బీసీల ఐక్యత కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, రిజర్వేషన్ల కోసం కావచ్చు అనేక రకాలుగా పోరాటం చేస్తున్న పోతుల నాగరాజన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి నాయకుడు ఈ రోజు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక పోరాట నాయకుడిగా కాకుండా ఒక ప్రజా ప్రతినిధిగా మరి ముందుండి రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండి మీ పోరాటాన్ని కొనసాగించాలని, మీరు చేసే పోరాటానికి బీసీవై పార్టీ కానీ నేను కానీ ఎప్పుడూ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అన్నకు మాటిస్తూ, అలాంటి ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు ఒక ప్రధానమైన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అనంతపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంతో పాటు పక్కన ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన బహుజన ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించినప్పటికీ దురదృష్టకరం ఏంటంటే ఈరోజు కనీసము ఈ జిల్లాకు సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఇలాంటి బాధ్యతాయుతమైన కార్యక్రమానికి రాలేదంటే మీకు బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధి లేదా మీ పార్టీల యొక్క కబంధ హస్తాలలో చిక్కుకుని ఒక బానిసల్లాగా వాళ్ళ పర్మిషన్ లేకుండా
ఎందుకంటే ఈరోజు బీసీల యొక్క అభివృద్ధి గురించి కావచ్చు, బీసీల వెనుకబాటుతనం కోసం కావచ్చు, బీసీల హక్కుల కోసం కావచ్చు, ఏదైతే రిజర్వేషన్ల కోసం కావచ్చు జరుగుతున్న ఉద్యమం ఈనాటిది కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి గత 75 సంవత్సరాల నుండి బీసీలకు అభివృద్ధి కావాలి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు రావాలి, రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అనేక రకాలుగా పెద్దలు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చకపోవడానికి కారణమేంటో కూడా మనం అందరం కూడా ఈ రోజు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, అధికారం ఎవరి చేతిలో ఉన్నా ముందుగా ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ మాట్లాడే మాట ఏంటంటే మేము బీసీల కోసమే వచ్చాము, బీసీలను ఉద్ధరించడానికే వచ్చాము, బీసీలు మాకు వెన్నెముకలు, బీసీలే మాకు ముందుంటారని చెప్పి చెప్పుకునే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల కోసం పోరాటం చేస్తారు, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క సమస్యల గురించి కానీ, హక్కుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ పట్టించుకోకపోగా పూర్తిగా అనగొక్కే కార్యక్రమం చేస్తారు. వీళ్ళొక 4-5 అంచెలు వెనుక వెళ్ళని ఉంచే కార్యక్రమం చేస్తారు. ఇది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఆ పరిస్థితులు మారలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన సామాజిక వర్గం ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీ చేశారో, ఆనాడు బీసీల పరిస్థితి, బీసీలకు ఏ విధంగా అన్యాయం చేశారో, బీసీల యొక్క కులవృత్తులు ఏ విధంగా దోపిడీ చేశారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అన్యాయం జరుగుతుందని గతంలో అన్న కొంతమంది పెద్దలు చెప్పినట్టు బీసీల కోసమే మేము పార్టీ తీసుకొస్తున్నామని చెప్పి ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక హీరో సినిమా నటుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నిజానికి తెలుగుదేశం పార్టీని స్థాపించింది బీసీల కోసం కాదు, బీసీల యొక్క ఓట్ల కోసం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని సుమారు 22 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసిందో మనం గుర్తు చేసుకోవాలి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీలకు సంబంధించిన సమస్యల పైన, బీసీల అభివృద్ధి చెందాలంటే ఏం చెయ్యాలనే విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మురళీధరన్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు సంబంధించిన సమస్యలు గుర్తించి బీసీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని 1984లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మురళీధరన్ కమిషన్ నివేదిక ఇస్తే ఈ రోజు వరకు ఆ నివేదికను కనీసం బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ చెయ్యలేదంటే వీళ్ళకు బీసీల పైన, బీసీల అభివృద్ధి పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు బీసీలు ఏ విధంగా వంచారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పటి వరకు బీసీలు అంటే ఒక సామాజిక వర్గము, ఒక వర్గము, బీసీ కార్పొరేషన్లు, బీసీ పదవులు, బీసీ నాయకుల పదవులు, బీసీలకు పథకాలను చెప్పుకునే పరిస్థితి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనలో మనకు విభేదాలు సృష్టించడానికి, మనల్ని విడదీయడానికి బీసీ కార్పొరేషన్, బీసీ పథకాలని విడదీసి కులాల వారీగా కార్పొరేషన్లు తీసుకొని వచ్చి కులాల వారీగా వాళ్ళ కార్యకర్తలకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప ఏ ఒక్క
కానీ కులాల యొక్క కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయము మనందరం గుర్తించాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాల నుండి కూడా బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతూ వస్తున్నప్పటికీ కూడా ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన ప్రధాన హామీ ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, అణచివేతకు గురవుతున్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ పూర్తి స్థాయిలో వెళ్ళిన ప్రతి చోట హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 14 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు కనీసము బీసీ రక్షణ చట్టం గురించి ప్రస్తావన కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదంటే మనందరం కూడా ఆలోచించుకోవాలి. నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, వెంటనే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి, బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురండి. ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అనేక రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ హామీని నెరవేర్చాలని చెప్పి మీ నాయకుడిని డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు బీసీలకు సంబంధించి ఎన్ని తరాలు మారినా, దశాబ్దాలు మారినా మన డిమాండ్లు తీరడం లేదు. ఈ రోజు రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా మిగిలిన అభివృద్ధి అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశాన్ని రాజకీయ పార్టీలు వీళ్ళ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ బీసీలకు ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు చిత్తశుద్ధితో మంచి చెయ్యాలనే ముందుకు రాలేదు. కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు మనము మన హక్కుల కోసము, రిజర్వేషన్ల కోసము డిమాండ్ చేయడంతో పాటు భావి తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే, బీసీల బతుకులు మారాలంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా అది రాజకీయ మార్పు ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని ఈరోజు మనము గుర్తించాలి. ఈరోజు బీసీలకున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యంగా గత దశాబ్దాల కాలం నుండి బీసీల యొక్క కులగణన జరగాలని, బీసీలు ఎంత శాతం ఉన్నారో మన జనాభా తమాషా ప్రకారము మనకి రిజర్వేషన్లు కల్పించాలి, నిధులు కేటాయించాలి, అభివృద్ధికి కావాల్సిన పథకాలు కావాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగాలతో పాటు, చట్టసభలతో పాటు, స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా బీసీల యొక్క వాటా తేల్చాలని చెప్పి నాయకులు, పార్టీలు అనేక రకాలుగా పోరాటం చేస్తే చివరిగా గత 2-3 నెలల క్రితము కేంద్ర ప్రభుత్వము ఈ డిమాండ్లకు, ఈ పోరాటానికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే కులగణన చేపడతామని చెప్పి ప్రకటించిందో దీన్ని ఈ నా దేశంలో ఉన్న బీసీల యొక్క విజయంగా మనం భావించాలి. అయితే ఈ కులగణన ప్రకటన కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వకుండా ఈ కులగణన పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగాలనే విషయాన్ని ఈరోజు మనందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూడటం తప్ప దానికి పారదర్శకత లేదు. గతంలో బీహార్లో ఏ విధంగా అయితే గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయికి సంబంధించిన కులగణనని బహిరంగంగా ప్రకటించారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనను అంత పారదర్శకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కులగణన కేవలం కులగణనతో సరిపెట్టుకోకుండా కులగణన జరిగిన తర్వాత గత 75 సంవత్సరాల నుండి బీసీలకున్న ప్రధాన సమస్యలు ఏవైతే
మనము సాధించుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికి ప్రతి పార్టీ మద్దతు ఇచ్చే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. మద్దతు ఇవ్వనట్టయితే ఈ పార్టీలను భూస్థాపితం చేయాల్సిన అవసరం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు వారి యొక్క నిర్ణయాన్ని దీన్ని స్వాగతిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రెండు పార్టీలను నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనలకు సంబంధించి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పైన ఒక్కసారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మీరు గతంలో బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తుంగలో తొక్కినట్లే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది ఉన్నత స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. బీసీల సమస్యల కోసము, రిజర్వేషన్ల కోసము, అదే విధంగా అభివృద్ధి కోసం చేసే పోరాటంలో బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో మార్పు రావాలంటే అది అధికార మార్పు ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాగరాజమ్మ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో రిజర్వేషన్ అంశం పైన కావచ్చు, బీసీలకు సంబంధించిన సమస్యల పైన కావచ్చు జరిగే పోరాటంలో బీసీవై పార్టీ పూర్తి స్థాయి మద్దతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ